కజ్జికాయలు తయారు చేద్దాం అనుకుంటున్నాను. వావ్, స్వీట్ ఐటమ్స్. స్వీట్ ఐటమ్. ఓకే అత్తమ్మా, కావలసిన పదార్థాలు చెప్పత్తమ్మా. ఒక 1/2 కేజీ గోధుమ పిండి తీసుకుందాం. 1/2 కేజీ గోధుమ పిండి అయితే 1 కప్పు పల్లీలు, 1 కప్పు వేరుశనగపప్పు, 1 కప్పు ఎండు కొబ్బరి, ఈ 3 కప్పులు. ఓకే, ఈ 3 కప్పులు అయినప్పుడు 3 కప్పులకి బెల్లం తీసుకుందాం. 3టికి సరిపడా 3 కప్పులు బెల్లం తీసుకుందాం. దాంట్లో కొద్దిగా యాలకులు, డీప్ ఫ్రైడ్ కావాల్సినంత ఆయిల్, ఇవి గోధుమ పిండిలో వేసి కలపడానికి కొంచెం డాల్డా తీసుకుందాము. డాల్డా. సరే అత్తమ్మా. అత్తమ్మ ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం అత్తమ్మా? పిండి కలుపుకుందాము. ఓకే, ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. చిటికెడా? ఓకే, సాల్ట్ వేసుకుందాం. కొంచెం 1 స్పూను పంచదార వేసుకుందాం. పంచదార ఎందుకు అత్తమ్మా? గుల్లగా వస్తుంది అన్నమాట పంచదార వల్ల. పూరి అనేది బాగా గుల్లగా వస్తుంది. ఓకే, తర్వాత డాల్డా వేసుకుందాం. డాల్డా మరగబెట్టిన అవసరం లేదు, మరగబెట్టకుండా ఇలా ఉన్నా సరిపోద్ది. ఇప్పుడు మనం కజ్జికాయలు వేసుకున్నాం కాబట్టి అత్తమ్మ కా మీద సాంగ్ పాడుతా. ఓకేనా? కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మరిచిపోయా నీలే నమిలేసి, ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకింత సన్నడొచ్చెరా, వేప చెట్టు ఆకులన్నీ కుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చెరా, నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నీవుర, రాత్రిరంతా నిద్రపోని అల్లరే నీవుర, మోడు బారిపోయిన అడవి లాంటి ఆశకు ఒక్కసారి చిగురులొచ్చేరా, నా మనసే నీ వెనకే తిరిగినది, నీ మనసే నాకెమ్మని అడిగినది. అంతే అత్తమ్మా. బాగా పాడావు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుష్పక వంటలు. ఈరోజు అయితే కజ్జికాయ తయారు చేసామండి. ఈ కజ్జికాయల రెసిపీలు కూడా మొత్తం ఫుల్ వీడియో కావాలనుకుంటే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందులో చూడండి. ఓకేనా? బాయ్.